దానికి కొడుకు చెప్పిన దానికి కొంచెం ఎట్లయినా ఇంక్లైన్ అవుతారు కదా సార్. సో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఆబ్వియస్గా కూటమి ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీకు జనసేన ప్రభావం లేని గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. సో ఆబ్వియస్గా టీడీపీ ఫ్రంట్ కూడా అంటే సానుభూతి పరులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, రకరకాల మొత్తానికి పవన్ కళ్యాణ్ అర్థం గెలవాలి. మీరు అంటున్నట్టుగా ఆయనకు ఓటు లేకపోయినా, ఆ అబ్బాయికి ఆ పిల్లవాడికి ఓటు లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఓటు ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేస్తారు, వద్దని చెప్తారు, ఏమని చెప్తారు, పవన్ కళ్యాణ్ కి ఓటేయండి అని చెప్తారు. అంటే ఏముందో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు టూ మచ్ కాన్సన్ట్రేట్ చేశారు సార్ పిఠాపురంలో. కానీ అక్కడ దాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఓవరాల్ గా ఎక్కడో మీకు రాయలసీమలో ఉన్నటువంటి మారుమూరు గ్రామంలో మీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో మీరు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇస్తుంటే అక్కడ ఒక ఎఫెక్ట్ మీకు రివర్స్ తగులుతుంది. అదే కాకుండా మీరు పిఠాపురంలో వదిలేసిండే అనుకోండి, మామూలుగా ఇంత మెజారిటీలు ఉండేవి కాదు. వంగగీత గారికి సేఫ్ ఒక రకంగా వచ్చింది, అప్పటికి గెలిచిండేవాళ్ళు, మెజారిటీ ఇంత ఉండేది కాదు. మీరు టూ మచ్ ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేశారో మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే క్యాబినెట్ మంత్రులు కాన్సన్ట్రేట్ చేశారు. సో మీరు ఫైనల్ సభ అక్కడే ఫినిష్ చేయడం కానీ, ఒక పరంగా మీరు మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో కానీ, ఒక పరంగా మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఇట్స్ ఓట్ బ్యాంకింగ్ నథింగ్, అనవసరం పెద్ద పట్టించుకోవట్లేదు అంటారు. బట్ ఫిజికల్గా చూసేసరికి టూ మచ్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర చేస్తున్నారు. సో ఆబ్వియస్గా మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చాలా మంది ఇక్కడ మావాడే గెలవాలి వైఎస్ఆర్సీపీ, అక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి సీఎంగా అనుకున్న వాళ్ళు కూడా పిఠాపురంలో మటుకు పవన్ కళ్యాణ్ గెలవాలి అనుకున్న శాతం పెరిగింది. సో ఆ సానుభూతి పరులే అలా ఉంటే అటువంటిది ఇంకొక న్యూట్రల్కి లేదా కోర్ జనసేన అభిమానులకి, కోర్ టీడీపీ అభిమానులకి ఇంకొంచెం అక్యూములేట్ అయ్యేదానికి ఉపయోగపడ్డారు. తర్వాత ముద్రగడ్డ గారు కూడా చెప్పారు కదా, నేను పేరు మార్చుకుంటాను, రెడ్డి అని పెట్టుకుంటాను అని కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్? సార్ ఎనీ కమ్యూనిటీ, మీరు కమ్యూనిటీ లీడర్, ఎనీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక లీడరు కమ్యూనిటీ ఫాలో అవుతుంది అనుకోండి సార్, కమ్యూనిటీ అంబిషన్స్ ప్రకారం, కమ్యూనిటీ ఆస్పిరేషన్స్ ప్రకారంగా ఆ కమ్యూనిటీ లీడర్ ముందుకు వెళ్తుంటే వెనకాల ఫోర్స్ కూడా వెనకాల వెళ్తూ ఉంటుంది. ఏదైనా కమ్యూనిటీ ఆస్పిరేషన్స్కి మీరు భిన్నంగా రివర్స్ చేయలేరు అనుకోండి, అటు వెనక తిరిగిస్తే మీరు ఒక్కరే కనపడతారు, ఇంకెవరు ఉండరు. సో అదే ముద్రగడ పద్మ ఇన్ని సంవత్సరాలు క్యారీ చేసి ఒకసారి వాళ్ళ ఆస్పిరేషన్స్కి, వాళ్ళు నమ్ముతున్న నాయకుడికి మీరు రివర్స్గా తిరిగినప్పుడు మీ వెనకాల ఎవరు ఉండరు. ఇన్ని సంవత్సరాలు క్యారీ చేసిన మీ రైట్స్ చుట్టుపక్కల 10 మంది కూడా లేకుండా ఉండిపోయే పరిస్థితులు. మీరు చేసిన సర్వేలో పవన్ కళ్యాణ్ని ఒక కమ్యూనిటీకి, ఒక ప్రాంతానికే కట్టడి చేసిన పరిస్థితి కనిపించింది అంటారా ప్రజల్లో? ఎట్లా తీసుకున్నారు? ఆబ్వియస్లీ ఎమోషనల్లీ ఇప్పుడు మీకు డిగ్రీని కూడా మనం వెయిటేజ్ అట్లా ఎమోషన్ వెయిటేజ్ చేసాం అనుకోండి సార్, ఒక 80% 90% వాళ్ళు ఎక్కువ వన్ చేసుకోవచ్చు కమ్యూనిటీ పరంగా. బట్ మిగతా వాళ్ళు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ కంటే ముందర అమ్మా నాన్న ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు, పిల్లలు వేసేదానికి సిద్ధంగా ఉన్న వేరే కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఇంక్లైన్ టు 10 సంవత్సరాలు ట్రావెల్ చేశారు కదా సార్, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు, కష్టపడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఉండాలి. కంపారిటివ్లీ ఇతని మీద అయితే కేసులు లేవు కదా, వేరే వాటి మీద చెప్పొచ్చు కానీ ఇతని మీద కేసులు అయితే లేవు కదా, ఎవరి మీద డబ్బులు తీసుకోవట్లేదు, తనే చేస్తున్నాడని ఒక సానుభూతి, ఒక ఇంక్లైన్ టువర్డ్స్, అంటే వేరే కమ్యూనిటీలో 60% వరకు ఇప్పుడు బీసీ సెక్షన్లో కూడా ఇంత మెజారిటీ కూటమి వైపు మళ్ళేదానికి ఒక ఆస్కారం ఎక్కువైంది. తర్వాత సజ్జలు కూడా చాలా కామెంట్ చేస్తారు, అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు, మాకు ఒక సపరేట్ ఓటు బ్యాంక్ అని. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకున్నారు, 175 అంటూ ఇవన్నీ కూడా మాట్లాడారు. సో మహిళలు కూడా మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు, మేము చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం,